శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథముల నుండి యోబు గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనం. నా మనసు నిండా మాటలున్నవి, నా అంతరంగంలో ఉన్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా వీక్షిస్తున్న వారందరిని దీవించి ఆశ్రయించి పొందినాం. యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యోబు తన జీవితంలో దేవుని యందు విశ్వాసం కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి జీవించినప్పుడు దేవుడు తన మనసు నిండా ఒక అద్భుతమైనటువంటి మాటలు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మన జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించినప్పుడు ఆశ్చర్య క్రియలను, ఆశ్చర్య కార్యములను ప్రజలకు తెలియచేయాలని, స్నేహితులకు, బంధువులకు తెలియచేయాలని ఎంతో ఆశిస్తాం. అలానే తాను కూడా ప్రభువు తన పక్షాన చేసిన అనేక మేలులను బట్టి, దీవెనలను బట్టి ప్రజలకు తెలియచేయాలనే ఆనందంతో ప్రభువునందు సంతోషించి ఈ లోక జీవిత యాత్రను కొనసాగించుకున్నాడు. కాబట్టి అంతరంగంలో బలము కలుగచేవాడు ఆయనే. నీవు నేను కూడా కృంగిన వేళ ఉన్నప్పుడు నశించిపోతున్నటువంటి మానవుని రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ఈ లోకములో ఆయన ఏర్పాటు చేసుకుని తన బిడ్డగా నివసించ చేయాలని ఆశించాడు. కాబట్టి ప్రభువు కోరుచున్నటువంటి మార్గంలో సాగుతూ బలము పొందుకొని సంఘములో దీవించబడే కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి దీవించిన ఆమె మహోన్నత స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దానించేదనిపించిన కొందనాలు ఆనందంలో వ్యక్తిస్తూ వారికి దీవించి ఆశ్రయించుకోండి. యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.